వర్సెస్ బాలీవుడ్ వార్ జరుగుతోంది. మొన్న బోలా మూవీకి దసరా దమ్కి ఇచ్చింది. ఇప్పుడు ఇలాంటి బాక్స్ ఆఫీస్ క్లాషెస్ అరడజన్కి పైనే జరగబోతున్నాయని తెలుస్తోంది. బాలీవుడ్ ఆశలు పెట్టుకున్న ప్రతి పెద్ద ప్రాజెక్ట్ కి టాలీవుడ్ నుంచే కౌంటర్ రానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ని భయపెడుతున్నారు. తమ కొత్త మూవీ వార్ 2 వచ్చే ఏడాది ఏప్రిల్కి వస్తుంటే అప్పుడే తారక్తో కొరటాల శివ తీసే మూవీ రానుందని తేలింది. ఈ ఇద్దరి మధ్య వార్ షురూ అయ్యేలా ఉంది. వార్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో షేక్ చేసిన మూవీ. అలాంటి సినిమాకు సీక్వెల్ ని బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించబోతున్నాడు. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ 30వ మూవీ ఒకే రోజు రిలీజ్ ప్లాన్ చేయడంతో బాక్స్ ఆఫీస్ లో టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ వార్ కన్ఫర్మ్ అయింది. హిట్లు లేని బాలీవుడ్ మీద టాలీవుడ్ స్టార్స్ కనికరం చూపించట్లేదు. పఠాన్తో హిట్ మెటెక్కిన షారూఖ్ కి ప్రభాస్ పంచిచ్చిలా ఉన్నాడు. తన ఆదిపురుష్తో జవాన్ కి పంచ్ ఇవ్వబోతున్నాడు. జవాన్ జూన్ 2కి వస్తుంటే 14 రోజుల గ్యాప్తో ఆదిపురుష్గా రాబోతున్నాడు ప్రభాస్. ఆదిపురుష్ హిందీ మూవీనే కావచ్చు, కానీ హీరో తెలుగు స్టార్. అలా అయితే జవాన్ తీసేది తమిళ దర్శకుడు, తమిళ హీరోయిన్, తెలుగు విలన్. సో అలా చూస్తే జవాన్ని హిందీ మూవీ అనలేం అనే వాదన ఉంది. ఏదేమైనా షారూఖ్ కి ప్రభాస్తో బిగ్ ఫైట్ ఫిక్స్ అయింది. ఇక 2024లో హృతిక్ రోషన్ ఫైటర్ రాబోతోంది. జనవరి 25కి అనుకున్న ఈ మూవీకి కనీసం 2 వారాల ముందు ప్రాజెక్ట్ కేతో ప్రభాస్, త్రివిక్రమ్ మూవీతో మహేష్ పంచిచ్చిలా ఉన్నాడు. పోటీతీలా ఉన్నారు. ప్రభాస్, షారూఖ్, హృతిక్ కి పనిచేస్తుంటే రణబీర్ కపూర్ కి మెగాస్టార్ షాక్ ఇచ్చేలా ఉన్నాడు. భోలా శంకర్ మూవీ ఆగస్టు 11నే రానుండటంతో రణబీర్ యానిమల్ మూవీకి పంచ్ పడేలా ఉంది. సల్మాన్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా ఈ నెలలోనే రంజాన్ స్పెషల్ గా రానుంది. అయితే ఈ సినిమా వచ్చిన వారానికి పొన్నియిన్ సెల్వం 2 రాబోతోంది. సో తెలుగు హీరోలే కాదు, తమిళ స్టార్స్ కూడా బాలీవుడ్ హీరోలకు పోటీ ఇస్తూ ఈ ఏడాది ఊపిరాడకుండా చేసేలా ఉన్నారు.